విజయవాడలో సాయికృష్ణ కుటుంబ సభ్యులను టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరామర్శించారు. సాయికృష్ణ కుటుంబానికి ప్రభుత్వం తరపున అండగా ఉంటామన్నారు ఎమ్మెల్యే. విజయవాడ సిపితో పాటు సీఎం చంద్రబాబు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఈ కేసును సీరియస్గా తీసుకున్నారని, సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని అన్నారు. కాపాడలేదు అనే విషయం చెప్పడం జరిగింది. ఈ విషయంలో ఇది నెల రోజులు బట్టి కూడా ఇది ఒక డెలికేట్ మ్యాటర్ కాబట్టి మా బోటి వాళ్ళకు కూడా తెలియని విధానంగా జరిగింది. ఏదైతే నిన్న సీఎం గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని అధికారులందరూ కూడా అటు డీజీపీ గారు కావచ్చు, ఇటు సిపి గారు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి వాళ్ళందరితో కూడా మాట్లాడి విషయాలని కూడా తెలుసుకుని తక్షణమే సిఐ నాగరాజు గారిని సస్పెండ్ చేయడం కూడా జరిగింది. ఏదేమైనా కూడా ఇప్పటికీ సాయికృష్ణ అనే వ్యక్తి ఉన్నాడో లేదో తెలియని స్థితిలో మరి డిపార్ట్మెంట్ వారు కూడా స్పెషల్ ఆఫీసర్ని రాజమండ్రి నుంచి అక్కడ ఉన్న ఎస్పీ గారిని స్పెషల్ ఆఫీసర్గా, ఐపీఎస్ వారిని స్పెషల్ ఆఫీసర్గా వేసి దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయమని కూడా నిర్ణయించడం జరిగింది. ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఈ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా సీరియస్గా ఇది తీసుకున్నారు. ఖచ్చితంగా ఈ కుటుంబానికి న్యాయం జరుగుద్దని నేను కూడా నా వంతుగా సీఎం గారితో కూడా మాట్లాడతాను. అదేవిధంగా సిపి గారిని కూడా కలుస్తానని తెలియజేస్తాను.